ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏది ఫేవరెట్ టీమ్? నా ఫేవరెట్ టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. ఇప్పుడు ముంబై ఇండియన్స్ చాలా చాలా ఇయర్స్ అవుతుంది కదా కప్పు కొట్టి. 5 times సక్సెస్ ఛాంపియన్ అయినా ఈ సరే ఇయర్ 6th టైం అనుకోండి. ఇయర్ ఖచ్చితంగా 6 times. ఆల్రెడీ రోహిత్ శర్మ కూడా. అంటే ఇప్పుడు రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేశారు కదా, దానికి మీకేం బాధ ఏం లేదా? బాధ ఏం లేదు. బాధ ఏం లేదా? ఇప్పుడు బాహుబలి సినిమా చూసారు కదా, ఇప్పుడు బాహుబలిని కింగ్డమ్ నుంచి తీసాక కూడా ప్రజలతో ఎలా ఉన్నాడు, సేమ్ అది కూడా ఇంతే కంపేర్ చేసుకోండి. ఈసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తారు. హార్దిక్ పాండ్యా చెయ్యడు, సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? సూర్యకుమార్ ఉంటే బెటర్ అంటారా, హార్దిక్ పాండ్యా ఉంటే బెటర్ అంటారా? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బ్రో. మనం వీళ్ళ అని చెప్పలేం, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ మనకి వరల్డ్ కప్ తెచ్చారు. ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉండి రోహిత్ శర్మ కప్ తెప్పించారు అలా అని చెప్పి మనం వేరే వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చి, ఇప్పుడు మహిళా జయవర్ధన్ ఇన్పుట్స్ ఇస్తారు చాలా మంది. అలాగే ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి ఎవరు హెల్ప్ చేస్తారు? అండ్ మీకు ఇంకో పాయింట్ ఏంటంటే, రోహిత్ శర్మని లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద యూజ్ చేశారు, ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద కాదు. మహిళా జయవర్ధన్ ఆల్రెడీ పిన్ పాయింట్ గా చెప్పారు ఇంతకు ముందే ఇంటర్వ్యూలో, రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద కాదు, టీమ్ కి చాలా నీడు, రోహిత్ శర్మ ఇన్పుట్స్ చాలా నీడ్ అన్నారు. సో ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి ఎవరు హెల్ప్ చేస్తారు? రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు చాలా మంది అందరూ ఇప్పుడు ముంబై ఫైనల్ గా గెలిచిన, ఏదైనా లైక్ ఓడిపోయే సిచ్యువేషన్ నుంచి గెలిచిన ఫిక్సింగ్ అంటున్నారు, లేకపోతే ముంబైకి 12th ప్లేయర్ ఎంపైర్ అంటున్నారు. దాని గురించి ఏమంటారు? దాని గురించి ఏం చెప్పలేము బ్రో. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎవరు గాల్లో గెద్దొచ్చి ఏదో చేసిందంటే మీకు మీ తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒకడు ఉన్నాడు అనుకోండి మూర్ఖుడు, ఆడికి ఇదంటే అరే అవును నువ్వు ఎదవంటా నేను ఎదవని అని చెప్పదు. ఎందుకంటే వాటితో మనం కన్వర్జేషన్ ఫాలో చేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆడి ఎస్ అంటే ఎస్ చెప్పాలి, నువ్వు అంటే ఆర్గ్యుమెంట్ అవుతాడు. ఇప్పుడు బురదలోకి పోయి రాయేసారు ఎట్లా మన మీద పడుతుంది కదా, సో దానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు విన్ అయిన మ్యాచెస్ అని ఎంపైర్ అంటున్నారు, ఓడిపోయిన మ్యాచెస్ ఎంపైర్ ఎందుకు రాడు? అదే చాలా మంది అలా అన్నారు. చెన్నై ఫిక్సింగ్ చేసి దొరికిపోయినా సరే ఓన్లీ ముంబై అన్నారు. చెన్నై ఫిక్సింగ్ అని చెన్నై చేసిందని మనం అంత క్లియర్ గా చెప్పలేదు, ఎందుకంటే అది బ్యాక్ ఎండ్ లో జరిగింది. అదే 2 years బ్యాన్ అయినాయి కదా, చెన్నై రాజస్థాన్ బ్యాన్ అయినాయి కదా. ఫిక్సింగ్ వల్లే అంటారంటే ఆల్రెడీ జడ్జ్మెంట్ కూడా వచ్చింది, బట్ అది ఎవరి వల్ల అయిందో మీకు ఆల్రెడీ తెలుసు బ్యాక్ ఎండ్ లో. ఎగ్జాంపుల్ గా నిన్న ఇంతకు ముందు పెట్రోల్ క్రైసిస్ గురించి అయ్యింది, ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు, పానిక్ అయ్యారు. ఇది కూడా ఎవడో చెప్పుకుంటాడు, అది రూమర్ స్ప్రెడ్ అయింది. పేపర్ లో కూడా న్యూస్ మీడియాలో పేపర్ లో అటన్నిట్లు వేసారు. ధోని వాళ్ళ వైఫ్ పక్కన ఇలా కూర్చున్నాడు, బుక్ ఏమన్నా రిలేషన్ ఉందా అన్నట్టు అని నువ్వే అంటున్నావు కాబట్టి నువ్వు కూడా క్లియర్ గా, ఎందుకంటే అది రూమర్ స్ప్రెడ్ అనేది ఎవరు పక్కా క్లియర్ గా క్లారిఫై ఎవరు చెప్పలేరు. ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా ఉందంటే ఇది కరెక్ట్ గానంటే, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈ ఇయర్ ఇంతకు ముందు ఐపీఎల్ ఎవరు విన్నర్ అంటే ఎవరు ఆర్సీబీ విన్ అయిందని, అది క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ రిలేటెడ్ ఉంది. క్వశ్చన్ క్వశ్చన్ అడిగితే మనకి చెప్పలేం, ఎందుకంటే అది రూమర్ వరకు ఉంచారు. మనం ఎక్స్ట్రా మాట్లాడితే అది కరెక్ట్ గా తప్పు అవుతుంది. ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు అయ్యండి హైదరాబాద్ ఫ్యాన్ కాకుండా ముంబై బ్రో, నేను బ్రో ఎగ్జాంపుల్ గా రోహిత్ శర్మ కూడా తెలుగుడే బ్రో, వైజాగ్ వాళ్ళ మదర్ అంటే మరి కొడుకు కూడా మదర్ వైజాగ్ అయినప్పుడు మరి రోహిత్ శర్మ వైజాగ్ కదా. నువ్వు అడిగింది కరెక్టే. నేను ఎస్ఆర్హెచ్ కూడా సపోర్ట్ చేస్తా. ఎందుకు మన వాళ్ళు అయ్యండి మన టీం సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి చేస్తే ఇంకేం బాగుంది బ్రో. ఎగ్జాంపుల్ గా మన టీం కి మనం ఇప్పుడు మన తెలుగుడికి మనం సపోర్ట్ చేయాలి కదా, వేరే ముంబైలో ఉన్నోడికి సపోర్ట్ చేస్తే మనకేం వచ్చింది? సరే బ్రో, ఇప్పుడు స్టేడియం లోని ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వస్తుంది అనుకోండి, ముంబై జెర్సీస్ ఒక్కడన్నా ఉంటదా ఉండదా? ముంబై జెర్సీ ఉండిద్ది. ఎందుకు ఉంటది? ముంబై నుంచి వస్తున్నారా? ముంబై నుంచి వచ్చినా రాకపోయినా ఉండిద్ది. అదొక ఇష్టం బ్రో, ఇష్టం అది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే నేను పాకిస్తాన్ జెండా టీ షర్ట్ వేసుకునే, అది నేషన్, ఇది స్టేట్ అయినా ఇండియాలోనే కదా స్టేట్, బయట కాదు కదా. ఇండియాలోనే స్టేట్, కాకపోతే మనది మనం ముందర చూసుకోవాలి కదా. అవును బ్రో, నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు అన్న వేలని చెప్తున్నా, ఉప్పల్ స్టేడియం ఉంది కదా, ఉప్పల్ స్టేడియం లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వేసుకోండి. నేను గుర్తు చెప్తా, ఎక్కడైనా పెట్టుకో వీడియో, మార్క్ మై వర్డ్స్, 99.9 రోహిత్ శర్మ గురించి వస్తారు అందరూ, అదైతే పక్క. ఎందుకు మాట్లాడి నువ్వు కూడా వెళ్తావు రోహిత్ శర్మ గురించి, అది అందరికీ తెలుసు. సింపుల్ అది ఫేవరెటిజం అనేది టీము. ఇప్పుడు నేను రోహిత్ శర్మకి, నేను ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ఎందుకైనా రోహిత్ శర్మ వల్ల. ఇప్పుడు రోహిత్ శర్మ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వను, నేను హైదరాబాద్ జెర్సీని తిరుగుతా. నా ఫేవరెటిజం అనేది రోహిత్ ప్లేయర్ మీద, టీమ్ మీద అని కాదు. అఫ్ కోర్స్ అది ఇప్పుడు రోహిత్ శర్మ ఇస్ లాయల్ టు హిస్ టీమ్, ఆయన రిటైర్ అయ్యే వరకు ముంబై ఇండియన్స్ కి. ఇప్పుడు నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ 2027 రెడీ టు ప్లే. ఫిట్నెస్ చూసారా? 85 kgs ఉండే, ఇప్పుడు 68 kgs ట్రాన్స్ఫర్మేషన్. ఫార్మ్ ఇస్ డజంట్ మ్యాటర్ బ్రో, ఫార్మ్ ఇస్ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్. 145-150 km/h వచ్చే బాల్ ఫుల్ షాట్ ఎవరు కొడతారు? నువ్వు ఎవరైనా పేరు చెప్పు, నీ లైఫ్ టైం సెటిల్మెంట్ ఎక్కడ ఇస్తాను నీకు.
ఇప్పుడు ఓడిఐలో కూడా రోహిత్ శర్మని కెప్టెన్సీ తీసేశారు కదా, గిల్ను పెట్టారు కదా, దానికి మీకు ఏమన్నా బాధగా ఉందా? అంటే బాధ ఉంటది బ్రో, బాధ ఎందుకు ఉండదు? రోహిత్ శర్మ రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలుచుంటే బాగుండేది కదా, నెక్స్ట్ ఆ చేతులతో తీసుకో. ఇప్పుడు ఏముంది, టోర్నమెంట్ విన్ చేపిస్తాడు, గిల్ కప్పు తీసుకొచ్చి రోహిత్ శర్మ చేతిలో పెడతాడు అంతే. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీం విన్ అయింది, కప్పు తీసుకెళ్లి ఏబిడిఎల్ చేతిలో పెట్టారు, ఆయన ఖుష్. సేమ్ ఇదే ఇదే అవుతుంది. బట్ 2027 అంత ఈజీ కాదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టఫ్ ఉంది. వీల్ నీడ్ టు సీ, చూద్దాం. విన్ అవుతుంది మ్యాక్స్. ఇయర్ అయితే పక్కా ముంబై ఇండియన్స్ విన్ అవుతుంది. మొన్న రీసెంట్ గా ఒక అకేషన్ లో కూడా రోహిత్ శర్మ చెప్పాడు 6th టైం కప్పు తీస్తున్నామని. తీస్తాడు. ఈ ఇయర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడట్లేదు, యాజ్ ఏ ప్లేయర్ కింద ఆడుతున్నాడు.